श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद जिल्लिल्लमूडी अनसूय माता के जय। श्री सच्चिदानंद भरद्वाज महाराज के जय। గురుదేవ దత్త. సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో జిల్లెళ్ళమూడి మాతృశ్రీ అనసూయ అమ్మగారి సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు దావాదిగుంట గ్రామంలో మాస్టర్ గారు జిల్లెళ్ళమూడి అమ్మ సన్నిధిలో గడిపినటువంటి మధురమైన జ్ఞాపకాలని మనకు వింతలు విశేషాలు అనే గ్రంథం ద్వారా భరద్వాజ మాస్టర్ గారు అందిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కటి వింతే. ఆ వింతలో ప్రతి ఒక్కటి అంటే ఒక పదము వాక్యము ఏదైనా కావచ్చు, అన్ని విశేషాలే. మహాత్ముల సన్నిధిలో ఉంటూ ఏ విధంగా మనం వారి యొక్క తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి ఎంత మేరకు ప్రయత్నించాలి అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు భరద్వాజ మాస్టర్ గారు. గత వారము జిల్లెళ్ళమూడి అమ్మగారు చెప్పినటువంటి మరుపు లేని మాతృశ్రీ అనే అంశం గురించి వివరించుకున్నాం. ఈరోజు అందరిల్లు అనే విషయం గురించి మాస్టర్ గారు మనకు ఏ విధంగా తెలియచేస్తున్నారో వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరి ఇల్లు అంటే దేహమే. దేహము అంటే అందరిలో ఉన్న ఆత్మతత్వము, అమ్మతత్వము. అందరి ఆత్మల యొక్క స్వరూపమే అమ్మ. అందుకనే అమ్మ అందరినీ తన ఆత్మస్వరూపులుగానే చూస్తారు. అమ్మని ఒకసారి అడుగుతారు, అమ్మా మీకు శిష్యులు ఎవరు అని. అప్పుడు అమ్మ, నాకు శిష్యులు ఎవ్వరూ లేరు నానా, అందరూ నా శిశువులే అంటారు. శిశువులు అంటే బిడ్డలు. అమ్మ అందరూ నా బిడ్డలే అన్నప్పుడు దాని భావము అందరి ఇల్లు అమ్మ దేహము. బిడ్డలందరూ ఎక్కడుంటారు? ఇంట్లో ఉంటారు. అందరూ నా బిడ్డలే అన్నప్పుడు అమ్మ యొక్క దేహము అందరి ఇల్లు అని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ అందరి ఇల్లు అంటే ఇక్కడ సత్సంగం కూడా అందరి ఇల్లే. ఎట్లా అంటే అందరికీ వేరు వేరు భావాలు ఉన్నప్పటికీ కూడా ఆ సత్సంగంలో అందరి భావము ఒకటే. సత్సంగానికి వెళ్ళాలి, సత్సంగం వినాలి, సత్సంగం చెప్పాలి. ఈ భావాలందరికీ ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి మనకి ఇష్టమైన వారి ఇంట్లో సత్సంగం అయితే పోవడము, ఇష్టం లేని వాళ్ళ ఇంట్లో సత్సంగం అయితే వెళ్ళకపోవడము, అది అందరి ఇల్లు అనిపించదు. మన ఇల్లు అనుకుంటేనే కదా మనకు ఆ ప్రైవసీ ఉంటుంది. అందరూ ఇల్లులోని అంతరార్థాన్ని మనము ఈ విధంగా భావించుకోవాలి. అందరి ఇల్లు అంటే మనకు అధికారం ఉన్నట్టు. ఈ సత్సంగం మనందరికీ సమానంగా హక్కుంది అని అనుకున్నప్పుడు ఎక్కడ జరిగితే మనకెందుకు? అది మన ఇల్లుగానే మనం భావించుకోవాలి. జీవితంలో వింత విశేషాలన్నీ కూడా స్థిరస్థాయిగా మన స్మృతి పదంలో ఉంటాయి. జీవితంలో జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటన కావచ్చు, అవన్నీ జ్ఞాపకం ఉన్నా కొంచెమో గొప్ప, అవన్నీ కూడా సామాన్యం కన్నా ఎక్కువగానే ఉంటాయి. బాగా విశేషంగా గోచరించే అనుభవాలన్నీ అంతకుముందు ఎంతమంది జీవితాల్లో జరిగినా కూడా ఎవరికి వారికి ప్రత్యేకత అనిపిస్తుంది. అందరి జీవితాల్లో అన్నీ జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో చదువుకుంటారు, ఎదుగుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి, పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, అవన్నీ అందరికీ జరిగేటివి కామన్ గా. కానీ వాళ్ళకి జరిగింది ఇది రొటీన్ గా జరుగుతానే ఉందలే అని తక్కువగా తీసుకోం కదా, ఘనంగా ఫీల్ అవుతాం. అమ్మా నాకు సీట్ వచ్చింది, ఉద్యోగం చేసుకున్నా, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఎవరికి వారికి అది మనకు గొప్పగానే అనిపిస్తుంది. అందుకే అత్యుత్తమ ఆధ్యాత్మిక అనుభూతి ప్రతి సాధకుడి జీవితంలోనూ
నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉంటుంది. సాధనలో వింత విశేషము అంటే మనం అనుకునేది ఎన్నో జరుగుతుంటాయి, మనం అనుకోనివి ఎన్నో జరుగుతుంటాయి, వింతగా విశేషంగా అనిపిస్తాయి మనకి. అది చాలా మంది స్మృతిలో ఉంచుకుంటూ ఉంటారు. స్మృతిలో అంటే మననం చేసుకుంటూ మనసులో గుప్తంగా ఉంచుకొని అనుకుంటా ఉంటారు. ఎవడికి వాడు నాకు వచ్చిన అనుభవం చాలా గొప్పది, చాలా విశేషమైనది అనుకుంటారు. నా భూతో నా భవిష్యత్ అంటే ఇంతకు ముందు లేదు, భూతకాలంలో లేదు, ఇంకా భవిష్యత్తులో రాదు. ఇంతకు ముందు లేదు, ఇంకా రాదు. అటువంటి అనుభూతి నేను పొందాను. సాధకులంతా నా భూతో నా భవిష్యత్ అన్నారు కదా. నా భూతో అంటే భూతకాలంలో, భవిష్యత్ అంటే రాబోయే కాలంలో. అంటే ఇంతవరకు జరగలేదు, ఇంకా జరగపోదు, ఇప్పుడు జరిగింది. అత్యంతమైన వింత, అత్యంతమైన విశేషము, అత్యంతమైన అనుభూతి. ఈ అనుభూతి ఇంక ఎప్పటికీ రాలేదు, రాదు కూడా అనేది. రాలేదు అంటే భూతకాలం, ఇంకా రాదు కూడా అంటే భవిష్యత్ కాలం. అటువంటి అనుభూతి మహాత్ముల సన్నిధిలో జరుగుతూనే ఉంటుంది. ఎందరో మహాత్ములు ఉన్నా కూడా ఏ మహాత్ముని సన్నిధిలో ఉన్నవారికి ఆ మహాత్ముడే భగవత్ స్వరూపుడుగా గోచరమవుతుంది. ఎంతో మంది ఉన్నారు, కానీ ఒక్కొక్కరికి ఒకరిపైనే నమ్మకం. కానీ వాళ్ళందరూ మహాత్ములందరూ కూడా భగవంతుడు యొక్క స్వరూపాలే. కానీ ఒకరికి ఒక దేవుడు గొప్ప అనిపిస్తారు, ఇంకొకరికి ఇంకొక దేవుడు. వారి వారి సంస్కారాన్ని బట్టి వారికి అలాగా గోచరం అవుతూ ఉంటుంది. అంటే ఎవరి అభిరుచి వారిది. ఇప్పుడు స్వీట్ షాప్కి వెళ్తాము, ఒకరికి జిలేబీ నచ్చుతుంది, ఇంకొకరికి లడ్డు నచ్చుతుంది, ఇంకొకరికి పాలకోవా నచ్చుతుంది. కానీ అన్నిట్లో ఉండే టేస్ట్ స్వీటే. కానీ ఎవరి అనుభూతి వారి టేస్ట్ తగ్గట్టుగానే ఇష్టపడుతుంటారు. ఒక మహాత్ముడి దగ్గరికి పోయినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి జరుగుతుంటుంది. ఒక మహాత్ముడి దగ్గర నాకు కలిగిన అనుభవము నీకు కలగకపోవచ్చు, మీకు కలిగిన అనుభవము నాకు కలగకపోవచ్చు. అంటే ఒకరికి జరిగి ఇంకొకరికి జరగదు అని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మహాత్ముడి దగ్గర కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్నటివి ఇష్టపడితే అవి ఖచ్చితంగా జరిగినట్టే ఫీల్ అవుతుంటాం. కాబట్టి కారణం ఏంటంటే వారి వారి సంస్కారం. ఇప్పుడు స్వీట్ షాప్ గురించి వివరించుకున్నాం కదా. ఒకరికి జిలేబీ, ఒకరికి లడ్డు, ఒకరికి పాలకోవా. ఇలా ఎవరి టేస్ట్ కి తగ్గట్టుగా వాళ్ళు ఇష్టపడతారు. టేస్ట్ ఏమో ఒకటే, బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్నిట్లో ఉండేది చక్కెరే, అన్ని తీయగానే అనిపిస్తాయి, కానీ రంగు మారుంటది. అట్లాగే భగవంతుడి యొక్క మహాత్ముల్ని ఒక్కొక్కరి సంస్కారానికి బట్టి వాళ్ళకి దొరికేది కూడా అందరిలో ఉన్నటువంటి తత్వం మహాత్ముల్లో భగవంతుని తత్వమే. ఒక్కొక్కరి మహాత్ముడి వేషధారణను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మనకి ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఒకరి సంస్కారానికి లడ్డు, ఒకరి సంస్కారానికి జిలేబీ ఎలాగో, ఒకరి సంస్కారానికి బాబా, ఒకరి సంస్కారానికి రాముడు, అట్లాగా మనకు మనసుకి నచ్చడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అయ్యప్ప స్వామి ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు. కానీ ఒకరికేమో వినాయక చవితి అంటే ఉత్సాహం, ఒకరికేమో అయ్యప్ప భజనలు జరుగుతుంటే ఉత్సాహం, ఒకరికేమో బాబా గుడికి పోతే చాలు నాకు ఇంక ఏమి వద్దు అని ఒకరికి ఉంటది. కొంతమందికి శ్రద్ధ, ఎక్కడికి పోకపోయినా మనసులో దేవుడు ఉన్నాడు అని. కొంతమందికి ఏకాగ్రత. అట్లాగా ఒక్కొక్కరి సంస్కారాన్ని బట్టి మన మనసులో భావాలు మెలుగుతా ఉంటాయి. అట్లాగే ఇక్కడ రమణ మహర్షిని భగవాన్ అన్నారు. అట్లాగే రామకృష్ణ పరమహంసని అవతారమూర్తి అన్నారు. వారిని సామాన్యులు గుర్తించలేకపోయినా కూడా వారిటు భగవత్ స్వరూపులే. అందరూ వారిని గుర్తించలేకపోయారు. వారి యొక్క అవతారాన్ని చూడొచ్చు, ఇంకేవైనా కావచ్చు. కానీ ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా వారు భగవత్ స్వరూపులే. వారి సన్నిధిలోని అఖండ శాంతి, ఆనందం అనుభవంలోకి వచ్చినప్పుడు వారిని దైవమని భక్తుల యొక్క హృదయాలు వాటికై అవే కీర్తించాయి. ఎవరికైనా అనుభవం కలిగితేనే మనకు తెలియకుండానే మన మనసు వారి వైపు ఆకర్షితమవుతుంది. అంటే రమణ మహర్షిని భగవాన్ అన్నా అనకపోయినా,
రామకృష్ణ పరమహంసని అవతార మూర్తి అన్న అనకపోయినా వారి యొక్క తత్వము భగవంతుని యొక్క తత్వమే, వారి యొక్క రూపము భగవంతుని యొక్క స్వరూపమే. ఒకరు మంచివాడన్నా అనకపోయినా వాళ్ళలో మంచితనం అట్లానే ఉంటది, ఒకరు చెడ్డవాడన్నా అనకపోయినా వాళ్ళలో చెడ్డతనం కూడా అట్టే ఉంటది. ఇప్పుడు నా గురించే చెప్పుకుంటా. రేఖమ్మ తెలివైనది అని మీరన్నా, బతుకు నేర్చిందమ్మా రేఖమ్మ అని అన్నా, రెండూ ఒకటే. తెలివి గలది కాబట్టే బతుకు నేర్చింది, రెండూ ఒకటే. అన్నా అనకపోయినా, ఒకవేళ రెండు అనలేదు, నా తెలివి గాలికి కొట్టుకుపోదు కదా. కాబట్టి ఎవరి గుణము వాళ్ళల్లో ఒకరు అన్నా అనకపోయినా అట్లానే ఉంటది. అది మంచి కావచ్చు, తెలివి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ విధంగా రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వారిది కూడా ఇట్లాగే గుర్తించినా గుర్తించకపోయినా వారు భగవంతుని యొక్క స్వరూపాలే. వెంకయ్య స్వామిని కొంతమంది పిచ్చోడు అన్నారు, మాస్టర్ గారిని లెక్చరరు అన్నారు. అంటే వారు గురువు, భగవంతుడి స్వరూపము అని అనలా, కానీ వారు భగవంతుని స్వరూపం కాకపోయారా? వారి వారి భావాలను బట్టి వారు అంటా ఉంటున్నారు. ఈ అనుభూతి సామాన్యంగా మానవ జీవితాల్లో లభించే వింతలను, విశేషాలను మించినదిగా ఉంటుంది. కనుక సామాన్య మానవ జీవితాలను నూతన పంథాలోకి మళ్లిస్తూ ఉంటుంది ఆ భావం అనేది. ఈ విశేష అనుభూతులు కూడలులే ఆశ్రమాలు, ఆవరణలు. కానీ ఆ ఆశ్రమానికి ఉండే ప్రత్యేకత దానికి ఉంటుంది. ఆ ఆశ్రమానికి మనం పోయినా పోకపోయినా దానికి ఉండే గొప్పతనము దానికి ఉంటుంది. ఏ దైవ కార్యం కోసం, ఏ సాంఘిక పరిస్థితుల మధ్య ఏ మహాత్ముడు అవతరిస్తాడో అందుకు తగినట్లుగానే ఉంటాయి ఆ ఆవరణాలు, ఆ పరిస్థితులన్నీ కూడా. మహాత్ములు వివిధ ప్రాంతాల్లో అవతరిస్తున్నారు కదా, ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగానే వారి యొక్క బోధలు కానీ, వారి యొక్క జీవిత విధానం కానీ ఉంటుంది. ఆ వాతావరణానికి తగినట్టుగానే వారి యొక్క జీవిత విధానం అనేది సాగుతుంటుంది. ఒక్కొక్కరు మరీ పల్లెటూరుల్లో ఎందుకు సిటీల్లో దేవుడు ఎందుకు వెళ్ళలేదు, పల్లెటూరులోనే ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు అనేది మనం ఎన్నోసార్లు వివరించుకోనున్నాం. ఎక్కడైతే పాడుబడ్డ చిన్న చిన్న గ్రామాలు, భగవంతుని యొక్క తత్వం తెలియకుండా ఉందో, చీకటి ప్రదేశంలో దీపం పెడితే వెలుగు వస్తుందా, లైట్ ఉన్న చోట దీపం పెడితే వెలుగు వస్తుందా అనేది ఆలోచించాలి. అందుకోసంగానే మరుగుపడ్డ ప్రాంతాలన్నీ కూడా ఉద్ధరించబడడం కోసంగా ఆయా ప్రాంతాలకి ఎక్కడైతే అనగబడిపోయి ఉన్నారో వారందరూ లేవాలి, వారందరూ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అన్న దానికోసంగా మహాత్ములందరూ కూడా చిన్న చిన్న పల్లెటూరుల్లోనే వాళ్ళ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు సాయిబాబా ఏమన్నాడు, దేశం ఎలా ఉంటే వేషం అలా ఉండాలి అన్నారు. చిన్న పల్లెటూరులో రమణ మహర్షి గారు ఉన్నారు, ఆయన అవతారం ఎలా ఉంది? బాబా ఉన్నాడు, బంగారు ఆభరణాలు నెగలన్నీ దిగేసుకున్నారంటే ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాటికి ఆకర్షితం అవుతారా? భగవంతుడి యొక్క తత్వానికి ఆకర్షితం అవుతారు. వారికి సరిపడే విధంగానే భగవంతుడు కూడా అక్కడ వారి యొక్క అవతారాన్ని కూడా మార్చుకున్నారు. దేశం ఎలా ఉంటే వేషం అలా ఉండాలి, జైషా దేశ్ వైషా వేష్ అని బాబా అన్నారు. ద్వారకామాయ అని, దీపాలు పెట్టడం అని, అంటే కులమత భేదాలకు కూడా అతీతంగా చేశారు. అట్లాగే గొలగమూడి వెంకయ్య స్వామి వారి పద్ధతి ఎలా ఉన్నింది? పిచ్చాయిన్లాగా ఉన్నాడు. ఆయన ఏమి వేసుకోడు, మామూలుగానే ఉండేవాడు. కానీ వచ్చిన వారందరికీ, ఆకలిని కొంగుబట్టిన వారందరికీ అన్నం పెట్టాలి కదయ్యా అని పెట్టారు. అట్లా ఒక్కొక్క మహాత్ముడు వారున్న ప్రాంతాలను బట్టి వారి యొక్క నియమాలను కూడా అలవరుచుకున్నారు. ఇప్పుడు శంకరాచార్యుల దగ్గర ఉండే నియమాలు కొంచెం వేరుగా ఉండేటివి. అంటే ఆయన దగ్గరికి లోపలికి బాగానే వంగి వంగి నమస్కారాలు పెట్టాలి, గుడ్డని చేతిని మూతికి అడ్డు పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే వారిపైన, ఆ గురువు గారి పైన తుంపర్లు పడకుండా అట్లాగా. అది వారి నిబంధనలు, వారి యొక్క నియమాల ప్రకారం. మరి వెంకయ్య స్వామి దగ్గర అవేమీ లేవు. బాబా సన్నిధిలో అట్లాంటివి ఏవి అనిపించేదిలే అని ఇక్కడ మనము గుర్తించాలి. ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్టుగా మహాత్ములు ఉన్నారు అని. అంతేగాని
ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అక్కడేంది అంత కఠినంగా గుళ్ళేకి బానియట్లేదు, అక్కడేంది ఇట్ట పెట్టుకొని మాట్లాడాలి, అక్కడ ఆ స్వామి ఏంది ఇట్లున్నాడు, ఈ స్వామి ఏంది ఇట్లున్నాడు, ఆయన దేవుడు ఎట్ట అవుతాడు అని అనుకోవడం కరెక్ట్ కాదు అని మనం ఆలోచించాలి. ఇక్కడ దేశ కాలాలను అనుసరించి ధర్మాలు మారుతున్నట్లుగా ఉందన్నమాట. పరిస్థితులను బట్టి ధర్మాలు కూడా మారుతున్నాయి. దక్షిణ ప్రాంతాల్లో పూజారులు ఎలా ఉంటారు? దక్షిణ ప్రాంతం అంటే మన సైడే పంచి కట్టుకుంటారు, కండువుని నడుముకు కట్టుకుంటారు. మరి నార్త్ ఇండియన్స్ లో ఎలా ఉంటారంటే కోట్ వేసుకుంటారు, వాళ్ళు కొంచెం తల ఈ కండువుని నడుము కట్టుకునే కండువుని తలకు కట్టుకుంటారు. వారు కూడా పూజారులే, వీళ్ళు పూజారులే, వాళ్ళు పూజలు చేస్తారు, వీళ్ళు పూజలు చేస్తారు. అంటే అక్కడ ఆశ్రమాల ప్రకారం, అక్కడ నియమాల ప్రకారం వారు ఉంటారు, ఇక్కడ నియమాల ప్రకారం వీళ్ళుంటారు. అట్లాగే జిల్లెల ముడిలో అమ్మ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నిశ్చల దృక్కులలో ఉద్భవించిన ఆవరణం కూడా చాలా ప్రత్యేకత ఉంది. అంతా అయినది, అర్థం కానిది, ఆద్యంతాలు లేనిది, ఆద్యంతాలు తానే అయినది అమ్మ. అంటే అటువంటి అమ్మ పరిమితిగా కనిపించే రూపాన్ని పరిమితమైన మనకు గోచరింప చేయడమే మొదటి లీల. ఇక్కడ కొంచెం గమనించి ఆలోచించితే కొంచెం అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. అమ్మ కాలమే తానైనది అని పోయిన వారం చెప్పుకున్నాం, అంతా అయినది అని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉంది అక్కడ లేదు అనిలే, ప్రతి చోట ఉంది, ప్రతి విషయంలోనూ, ఒక గాలి కావచ్చు, నీరు కావచ్చు, ప్రతి అందులోనూ ఉంది అమ్మగారి యొక్క తత్వం. కానీ పరిమితంగా ఉండేది మన మనసు. అందుకోసంగా మనకు గోచరింప చేయడం కోసంగా అమ్మ యొక్క రూపాన్ని ధరించింది. ఇప్పుడు ఆ రూపం లేకపోతే అమ్మ ఎక్కడున్నట్టు? మనకు అర్థమవడం కోసంగా, పరిమితులుగా ఉండే మన మనసుకి గోచరింప చేయడం కోసంగా అపరిమితమైన అమ్మగారు అంత చిన్న స్వరూపంగా మనకు కనిపిస్తున్నారు, దర్శనమిచ్చారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ప్రతి అణువులో ఉంది అమ్మగారి యొక్క తత్వము. భగవత్ తత్వమే కదా ఇదే, ఇందులో ఉంది అందులో లేదనుకోవడానికి లేదు. ఆ వాతావరణము విస్తరించబడి ఉంది ప్రతి అణువులో, గాలిలో కావచ్చు, ధూళిలో కావచ్చు, ప్రతి మట్టిలో, అన్నిటిలో ఉంది. ఎక్కడ కూర్చున్నా కూడా ఆ మనసు ప్రశాంతత ఉంటుంది అమ్మగారు ఉన్నటువంటి ప్రదేశంలో. ఆ విశాలత్వం కలిగిన అమ్మ ఒక పరిమిత రూపంలో ఏర్పడింది. ఎందుకంటే విశాలత్వంలో ఉంటే మనం గుర్తించలేం కదా, విశాలత్వంలో ఉంటే మనం గుర్తించలేం. అందుకోసంగా ఆ యొక్క రూపాన్ని అమ్మగారు ధరించారు. ఇప్పుడు గాలి అంతటా ఉంది, రూమ్లోకి పోయి తలుపేసుకుంటే గాలి ఎక్కడుందని పట్టుకుంటాం, కానీ మనకు ఊపిరాడుతూనే ఉంటుంది, గాలి పీల్చుకుంటానే ఉంటాం. ఒక ఫ్యాన్ వేసుకున్నామంటే చల్లగా వచ్చిందంటే అబ్బా గాలి తోలిందిరా అంటాం. అంటే గాలి ఉంది, కానీ ఎక్కడుందో మనం గుర్తించలేకపోతున్నాం. అది ఆ ఫ్యాన్ లో వస్తుంది కాబట్టి ఓ గాలి ఇది అని గుర్తిస్తున్నాం. అందుకోసంగా అమ్మగారు ఆ యొక్క రూపాన్ని ధరించి ఆ భగవత్ తత్వాన్ని ప్రకటన చేశారు మన కోసం, మనకు అర్థమవడం కోసంగా. ఎక్కడో ఉంటే గాలి ఎక్కడుందని ఎక్కడ కనిపెట్టగలమా? అట్లాగే విశాలత్వం అంతా అమ్మగారు ఉన్నారు, అది మనకు కనపడడం కోసంగా పరిమితంగా కనిపించారు. మన పరిమితి జ్ఞానం కాబట్టి మన పరిమితి కోసం అమ్మ ఆ రూపాన్ని ధరించారు. ఇక్కడ అమ్మ పరిమితిగా కనిపించారంటే రూపాన్ని అపరిమితమైన మనకు గోచరింప చేయడం కోసమే ఈ లీల జరిగింది. ఇక్కడ లీల అంటే ఏంది? మనకు కనిపించేది కనిపించి కనిపించకుండా ఉండేది. మనకు కనిపిస్తుంది కానీ కనిపించకుండా ఉంటుంది, అందుతూ ఉంటుంది కానీ అందదు. అది లీల. భగవంతుడు చేసేటివి కనిపిస్తూ ఉంటాయి కానీ కనపడదు. దాన్ని క్లియర్ గా చేయడం కోసంగా వాళ్ళు లీలల్ని చేస్తుంటారు. అంతా తానై నిండినది అమ్మ అంటే ఆది లేదు, అంతము లేదు, మొదలు లేదు, చివర లేదు, అంతా తానై ఉంది. ఆమెకు ఒక రూపం వచ్చేటప్పటికి అది అద్భుతమైన లీల కదా, లీలగా మనకు అనిపిస్తుంది కదా. విశాలత్వం అంతా ఈ విశ్వమంతా ఆమె అమ్మగారి అయినప్పుడు ఒక రూపం వస్తే అది అద్భుతమైన లీలే కదా మనకు. మన పరిమితి దేహానికి అని మనము వివరించుకోవచ్చు. ఆమెను మనం దర్శించడం విశేషం. దాని ఫలితంగా మనలో మనకు తెలియకుండా వచ్చే పురోభివృద్ధిని
గమనించగలిగి వింతగా తోస్తుంది. గమనించగలిగితే వింతగా తోస్తుంది. మనం అనుకుంటుంటాం మహాత్ముల సన్నిధికి వెళితే మనలో అద్భుతమైన ఆనంద అనుభూతి వచ్చిందనుకోండి, మనసు నిశ్చలంగా ఉండడం కావచ్చు, ఏకాగ్రత కావచ్చు, దానిని మనం గుర్తించడం లేదు. మహాత్ముల సన్నిధికి రావడం వలన ఇటువంటి అనుభవం కలిగింది అని మనం గుర్తించం. నాలో జ్ఞానం ఉంది, నాకు అంతా తెలుసు, నాకు ఇక్కడికి రాగానే మైమరిచిపోయాను అని మన పైన మనకే గొప్పగా అనిపిస్తుంది. కానీ మహాత్ముల సన్నిధిలో ఆ అనుగ్రహ ఆశీస్సులు మనపై ఉండబడితే ఆ ప్రశాంతత, ఆ ఏకాగ్రత అనేది మనకు వస్తుంది అనేది మనం గుర్తించలేకపోతుంటాం. మహాత్ముల సన్నిధికి రావడం వల్లనే ఇటువంటి అనుభూతి వచ్చింది మనకు అనేది. అంటే మన సాధన వల్లే వచ్చిందనే భావనలో ఉంటాం, వారి సన్నిధి వల్ల వచ్చిందని గుర్తించము. ఈ మూడింటి కూడలి జిల్లెళ్ళమూడిలోని అందరి ఇల్లు. ఈ మూడింటి కూడలి ఏ మూడింటిది అంటే లీల. మొదటిది లీల అనుకున్నాం, రెండోది అమ్మని దర్శించడం విశేషం. దాని ఫలితంగా మనలో తెలియకుండా వచ్చేటువంటి పురోభివృద్ధిని గమనించగలిగితే వింత జరిగినట్టు. అంటే ఒకటి, అమ్మగారు అటువంటి రూపాన్ని ఎందుకు ధరించారు అనేది ఫస్ట్ మొదటి లీల. రెండోది మహాత్ముల సన్నిధికి వెళితే అమ్మని దర్శించడం, ఆ చిన్న రూపంలో అమ్మని దర్శించడం విశేషం. మూడోది, అమ్మని దర్శించడం వలన మనలో ఉన్నటువంటి ఏకాగ్రత కావచ్చు, నిశ్చల తత్వం కావచ్చు, మనసు ప్రశాంతత కావచ్చు, ఈ మూడు ఇది జరిగితే వింత. ఈ మూడు మనము జిల్లెళ్ళమూడిలోని అమ్మ సన్నిధిలో వెళ్ళడం వల్ల జరిగింది అనేది, ఈ మూడుటి కూడలే అమ్మ అందరి ఇల్లు అంటున్నారు. అలాగే మన సత్సంగం జరిగేది అందరి ఇల్లు అనుకుంటాం. మనలో కూడా అటువంటి భావాలు పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అమ్మ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తానే నిండి ఉన్నది. అలాగే మన ఊపిరంతా కూడా సత్సంగము అనుకుంటున్నాం. ఎక్కడికి పోయినా, ఏ పనున్నా, ఏ ఫంక్షన్ ఉన్నా, ఊరికి పోయే పనున్నా, ఈరోజు సత్సంగం ఉంది కదా, సత్సంగానికి వెళ్ళాలి కదా అని ఆ ఊపిరి అనుకున్నప్పుడు సత్సంగంలో ఉండేటటువంటి వారందరూ కూడా మన ఊపిరిగానే భావించాలి. ప్రతి ఇల్లు అందరి ఇల్లు కావాలి. అమ్మను దర్శించడానికి వెళ్ళే వారికి అత్యంత ఆశ్చర్యకరము, ఆనందదాయకము అయినది ఆ ఆవరణము, అదే అందరి ఇల్లు. అమ్మను దర్శించడానికి అనేక గ్రామాల నుండి వచ్చే వారి కోసం ఏర్పాటైన భోజనశాలతో పాటు అనేక కుటీరాలు ఏర్పరచుకొని అక్కడే అమ్మ సన్నిధిలో నిలవ ఉన్న వారితో ఈ అందరి ఇల్లు ఉద్భవించి క్రమంగా వృద్ధి పొందింది. ఈనాడు అమ్మను దర్శించే వారికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే విశేషం ఏంటంటే, మనం మామూలుగా వ్యవహరించే ప్రపంచాన్ని నుంచి అనేక అంశాల్లో భిన్నంగా ఉండే ఈ విశ్వ కుటుంబం అంతా కూడా సోదరులు సోదరీమణులతో ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది ఆ అమ్మగారి ఆవరణము. అంటే ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ఉండే ఈ లౌకిక ప్రపంచంలో నా పొట్ట నాకు శ్రీరామ రక్ష అనుకునే ఈ సమాజంలో వాటికి అతీతంగా ఎవరికి వారు యమునా తీరు కాదు, అందరము ఒక కుటుంబము అనిపించేది ఆ ఆవరణము. అందుకని అమ్మ ఉన్న ఇల్లే కాదు, అమ్మ స్థాపించిన భోజనశాల కావచ్చు, కుటీరం కావచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో అమ్మ సన్నిధిలో వాళ్ళు నివసించడం మొదలు పెట్టారంటే మనందరం ఒక వసుదైక కుటుంబము అనే భావం, ఆ భావనలో అమ్మ కరుణ వలన అందరికీ అది అందింది. కాబట్టి అనేక మంది వచ్చి ఆ కుటీరంలో నివసించారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చి. అలాగే మన గ్రామంలో ప్రతి ఒక్క ఇల్లు కూడా సత్సంగ మందిరంగా మారిందనుకోండి, ఈ ఊరంతా కూడా ఒక మనశ్శాంతి నిలయం. ఏ ప్లేస్ కు పోయినా ప్రశాంతత అనిపించినట్టే, ఒక గుళ్ళకి పోతేనే కాకుండా ఈ ఊరంతా కూడా ఒక కరుణా సముద్రం. ఆ ఊరిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అబ్బా ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడే ఉంటే చాలా బాగుంటుంది అని ప్రతి ఒక్కరిలో కూడా ఆప్యాయత వస్తుంది, కరుణ ఉంది, అభిమానం ఉంది. మనం కూడా ఈ ఊర్లో వచ్చి ఉండాలి అనే భావన కల్పించగలిగితే అప్పుడు అది నిజమైన అందరి ఇల్లు అయినట్లు. ఆ భావన కల్పించుకోవడానికి భరద్వాజ మాస్టర్ గారు
మనకి ఇలా ఇంటింటా సత్సంగాలు ఏర్పరచుకొని మనందరిది ఒక వసుదైక కుటుంబంగా ఉండమని ఈ వింతలు విశేషాలు అనే గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇది అందరం అనుకొని చెప్పుకొని ఆనందించిపోతే సరిపోదు. మన హృదయంలో పదిలంగా పదిలిపరుచుకొని ప్రతిసారి ఏ ఇంట్లో సత్సంగం జరిగినా మన ఇల్లు, వాళ్ళు ఎక్కడికన్నా బాని వాళ్ళు వచ్చేసరికి మనకు తగిన సహాయం. సత్సంగం మన ఇల్లు. గుళ్ళో ఎట్లాగా నీకు నాకు వేరు లేదు, అందరిది సమానం అని ఎట్లా అనుకుంటాము, మన ఇల్లు అనుకున్నప్పుడు ఎక్కడ సత్సంగం ఏ సత్సంగం అన్నా జరగని అక్కడ ఆ ఇల్లు మన ఇల్లు అని భావించగలిగితే మనకు భేదాభిప్రాయాలు అనేటివి ఉండకపోవచ్చు. మనదే కదా, వచ్చే రాకపోయినా చేసేద్దాం, పట్టేద్దాం. బంధువుల ఇంట్లో ఎలాగైతే చెప్పినా చెప్పకపోయినా చేస్తామో, అందరి ఇల్లు మన ఇల్లు అనుకున్నప్పుడు బంధువులు ఎవరు కాని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకా ఇలా ఉంటే పక్క ఊరు వాళ్ళు ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు, మన ఊరిలోకి వచ్చినప్పుడు వీళ్ళేంది ఇంత అన్యోన్యంగా ఉన్నారా, వాళ్ళ ఇల్లు కాదు కదా, ఆమె అంత సొంతంగా చేస్తుంది. డబ్బున్నా లేకపోయినా అభిమానం ఆప్యాయతలు అనేటివి మనసుకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంటాయి. కాబట్టి వారికి కూడా మన ఊర్లో ఉండాలని వాళ్ళు మనసులో కల్పించగలిగితే, దావాదగుంట్లో ఉంటే మా చాలా సంతోషంగా ఉండొచ్చు, అందరూ మనోళ్ళుగా పలకరిస్తారు, ఇక్కడ ఎవరు మాట్లాడరు పట్టరు అని టౌన్ లో ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు అనుకుంటుంటారు కదా. అట్లాగ మనం గనక కల్పించగలిగితే అప్పుడు మనము అందరి ఇల్లాగా భావించినట్లు అవుతుంది. కానీ ప్రతిసారి చెప్పుకుంటా ఉంటాం, ప్రతిసారి వింటా ఉంటాం, కానీ మన మనసులో ఇంకా కూడా ఆ కల్మష భావం అనేది ఎక్కడో ఒక మూల ఉండే ఉంటుంది. ఉంటుందో లేదో అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అలా ఉనిందనుకోండి, తద్వారా ఏమవుతుంది, వ్రతం చెడుతుంది, ఫలితం ఉండదు, ఫలితము చెడుతుంది. అంటే వ్రతం అంటే సమయము చెడు అయిపోయింది, దానివల్ల ప్రతిఫలము రాదు. కాబట్టి ఆ సమయాన్ని వెచ్చించాము అక్కడ, దానివల్ల ఫలితం లేకపోతే వేస్ట్ అయిపోయినట్టే కదా. కాబట్టి మన లక్ష్యం అంతా కూడా ఒక్కటే కావాలి, మన గ్రామం అంతా కూడా ఆదర్శ గ్రామం కావాలి, మన కుటుంబాలన్నీ కూడా ఆదర్శ కుటుంబాలుగా అందరికీ అనిపించాలి. అదే అందరి ఇల్లులో ఉన్నటువంటి భావము. అందుకోసమే మాస్టర్ గారు ఈ అందరి ఇల్లు అనేది మనకు వివరిస్తున్నారు. ఇది ఒకరి ఇల్లు కాదు, ఇదంతా కూడా మనందరి ఇల్లు. ఈ సత్సంగం రేఖమ్మల ఇంట్లో జరుగుతుంది కాదు, సత్సంగం మన ఇంట్లో జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి, నాకు కావచ్చు మీకు కావచ్చు, అందరికీ అనిపించినప్పుడు అది మన ఇల్లు, అందరి ఇల్లు అయినట్లు. మన సొంత బిడ్డలకి ఎలాగైతే మనము అన్ని సదుపాయాలు అందిస్తుంటామో, మన బిడ్డలు అనుకోని ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంతే ప్రేమ పంచగలిగితే ఆ రోజుటికి మనము ఆదర్శమైన గ్రామంగా, కుటుంబాలుగా నిలబడ్డట్లు లెక్క. చెప్పుకున్నంత మాత్రాన, విన్నంత మాత్రాన, ఆనందించినంత మాత్రాన అది సరితూగదు. అక్కడ తెల్లవారుజాము 4 గంటలకే లేచి జిల్లెల మూడిల్లో సుప్రభాత సేవతో రోజు ప్రారంభమవుతుంది. ఉదయం నిద్ర లేవగానే ఈ సుప్రభాత సేవలో పాల్గొనే వారిలో చాలా మంది పెద్దలు, పిల్లలు అందరూ అతి శ్రావ్యంగా భక్తావేశంతో ఏకకంఠంతో సుప్రభాతాన్ని పాడుతుంటారు. తర్వాత ఆ ఆవరణంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా వారి వారి పనులకు వెళ్తారు. ఆ కార్యక్రమం అవ్వగానే వారి బ్రతుకు తెరువు కోసం పనికి వెళ్తారు. ఈ పనులు సంవత్సరం పొడుగునా క్రమంగా అదే విధంగా జరుగుతూ ఉంటాయి. కొత్తగా వచ్చే సోదరులు వసతి కోసం ఏర్పడుతున్న కట్టడాలలో రాళ్లు మోయడం, గానుగ వేయడం దగ్గర నుంచి వ్యవసాయ పనులు, మంచినీళ్ళు సరఫరా చేయడం, విరామ సమయంలో రాట్నాలు వడకడం, కొత్త పాటలు నేర్చుకోవడం, సంస్కృతాలు చదువుకోవడం, ఇవన్నీ చేసేవాళ్ళు. వాళ్ళ పనులు పొద్దున్నే అమ్మ దగ్గర, ఆ సుప్రభాతం అవ్వంగానే వారి పనులకి వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గర సెలవు తీసుకొని వారి వారి పనులకి వెళ్ళేవారు. రోజు నైట్ 12 గంటల దాకా అమ్మ అన్నదానం జరిపిస్తూనే ఉండేవారంట అక్కడ. ఆ కార్యక్రమాలు ఏ రోజు కూడా ఆగలేదు, జరుగుతానే ఉన్నాయి. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ కార్యక్రమాలు అనేటివి ఏ రోజు ఆగల. అంటే రోజు వారి కార్యక్రమాలు, సంఘటనలు జరగడం చూస్తే మొదటగా మనకు గుర్తించవలసింది ఏంటంటే క్రమశిక్షణ. టైం టేబుల్ ప్రకారం జరుగుతానే ఉంది కదా అక్కడ.
శారీరక శ్రమ, ఈ రెండు ముఖ్యం మనిషికి. అంటే ఉదయాన్నే లేవడం మనం నేర్చుకోవాలి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు, పొలం పనులకు వెళ్తున్నారు, నీళ్లు సరఫరా చేస్తున్నారు, గానుగలు వేస్తున్నారు. ఇవన్నీ మనం చేయలేకపోవచ్చు. కానీ మనం చేయాల్సింది, మనలో వింత ఏమిటి, మనలో విశేషం ఏమిటి అంటే, మొట్టమొదట మనం నిద్రలేసి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి సూర్యుడిని ఆహ్వానించడం కోసంగా చీకటిలోనే ముగ్గు వేయడం మొదటగా మనం నేర్చుకోవాల్సినటువంటి క్రమశిక్షణలో ఒక భాగం. అక్కడి నుంచే మన పనులు అనేటివి ప్రారంభమవుతాయి. నిద్రలేసి వాకిలి చిమ్మి ముగ్గేసి ఆ భగవంతుణ్ణి, సూర్యుడు రాకపోతే మనం ఉండగలమా, నాయనా నీకు ఆహ్వానం, ఇంక రావచ్చు మీరు అని మన బంధువులు వాళ్ళు వస్తేనే గబగబగబ సరిదేసుకుంటాం. అటువంటిది మన కోసం మనం పిలవకుండానే ఆయన నిద్రలేసి మన కోసం, మనం నిద్రలేసేసరికి ఆయన వచ్చేటప్పుడు ఆయనకంటే ముందుగా మనం ఒక 2 నిమిషాలు లేయాలి కదా. ఆయన వచ్చిన తర్వాత ఆయన మొహాన్ని నీళ్ళు చల్లితే అగౌరపరిచినట్లే కదా. కాబట్టి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేసి ముగ్గు వేసి ఆ సూర్యదేవుణ్ణి ఇంట్లోకి ఆహ్వానించడం మొట్టమొదటగా మనం నేర్చుకోవాల్సింది. చేస్తుండొచ్చు చాలా మంది, ఒకవేళ చేయకపోయినా ఈ రోజు నుంచి మనం గుర్తు చేసుకోవడానికి ముగ్గేసేటప్పుడు మనకు టక్కమని గుర్తొస్తూ ఉంటుంది ఈ విషయం. అలా కొద్దిసేపు పని చేసుకుంటా ఉంటాము. మధ్యాహ్నం 12 10 11 దాకా పనులు చేస్తూ ఉంటారు. అమ్మా ఇంకా నడువులు నొప్పిగా ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాం. అట్లాగా విశ్రాంతి తీసుకోవడానికి సోమరితనం. టైం ఉంటుంది, విశ్రాంతి తీసుకునే టైం కూడా ఉంటుంది. 2 గంటలు కావచ్చు, 2 గంటల నుంచి 4 గంటల దాకా, 3 గంటల నుంచి 4 గంటల దాకా ఏదో ఒక సమయంలో విశ్రాంతి అనేది తీసుకోవాలి. కానీ పనులు పక్కన పెట్టి కూడా వాళ్ళు వచ్చేసరికి కొద్దిసేపు పడుకోవచ్చులే అలా నిర్లక్ష్యం చేయడం సోమరితనం. ఆ సోమరితనాన్ని విడనాడితే మనకు క్రమశిక్షణ, శారీరక శ్రమ అనేది వచ్చినట్లు లెక్క. కొద్దిసేపు పని చేస్తే, అర్ధగంట పని చేస్తే గంట పడుకోవాలనిపిస్తుంది. ఆ సమయంలో మనకి టక్కమని ఇది గుర్తొచ్చింది అనుకోండి, శివామని లేసి ఇంకో పని చేస్తాం. అందుకోసంగానే సత్సంగంలో చిన్న చిన్నవే మనం వివరించుకునేవి, కానీ అవి చాలా ఉపయోగకరంగా అనిపిస్తాయి రేపటి రోజుల్లో. వండుకొని ఫుడ్ చేసుకుంటాము, వండుకొని మిగిలింది తినేసి మిగిలింది బాక్స్ లో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటుంటాం. అట్లా కాకుండా పిడికిడు అన్నము ఎవరో ఒకరు రావచ్చు ఎత్తి పెడదాం అని పిడికిడు అన్నాన్ని మిగిలేటట్టు వండుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ అమ్మ చేసినటివి. అందుకోసంగా మనము అమ్మ 12 గంటల దాకా అన్నదానం, నిత్యాన్నదానం జరుగుతుండేది కదా. మరి కరెక్ట్ గా అక్కడ ఉండే వాళ్ళ వరకే వండితే 12 గంటల దాకా ఎలా జరిగేది? మనం కూడా ఇద్దరే ఉండొచ్చు ఇంట్లో, 3వ మనిషికి వండదాం ఒక పిడికిడేసి, మిగిలితే ఎత్తి, ఒకవేళ రాలా, ఎవరూ రాలా, అది వృధా అయిపోయింది అని రేపు వండుకుంటూ పోవడం కాదు, మిగిలింది తీసి బయట పెట్టేద్దాం. ఒక పక్షి, ఒక్కొక్క పిల్లు ఏదో ఒకటి తింటది, అది కూడా ఒక జీవే అని కదా మనము అనుకుంటున్నాం ప్రతి సత్సంగాల్లో కూడా. మరి అలాంటప్పుడు వ్యక్తే రావాలి, బంధువులే రావాలి, ఎవరో ఒకరు రావాలని ఎదురు చూడబల్లే మనం. అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటంటే, అక్కడ వాళ్ళు చదువు, ధనము, సంఘ మర్యాదల గురించి లెక్క చేయక సోదర ప్రేమను, మాతృభక్తిని మాత్రమే ఆలంబనగా చేసుకొని చేస్తారు ఇవన్నీ. అందుకోసం అందులో సగం మంది చిన్నపిల్లలు, అందులోనూ ఆడపిల్లలు కావడము చాలా విశేషం. మనం చూసాం వాళ్ళని ఎంత చక్కగా తయారయ్యి ఆ ఉదయాన్నే 4 గంటలకు మనం లేసేసరికి సమ్మేళనం పోయినప్పుడు వాళ్ళందరూ అక్కడ సుప్రభాతం పాడేసి వస్తా ఉన్నారు. అంటే తలలు నెరిసిపోయి ఉండొచ్చు, ముసలోళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి వయసు పైబడిందని అనుకోరు. అందరూ సోదరి మనుల్లాగా ఆ కార్యక్రమాలని చేసేవారు. ఈ విశ్వ కుటుంబము వ్యక్తులను బంధించే సోదర ప్రేమ, ఆదరణ, ఆ పవిత్ర భావాలతో కలుషితం కాని మనసులు కొత్తగా జిల్లెళ్ళమూడి ప్రథమంగా వచ్చే వారిని మరో ఆదర్శ ప్రపంచానికి పరిచయం చేస్తాయి. ఎవరైనా కొత్తగా వస్తే ఆ జిల్లెళ్ళమూడిలో వారిని అనుకునేవారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, మన ఊరిని ఆదర్శ కుటుంబంగా, ఆదర్శ ఊరిగా వాళ్ళు అనుకుంటే మనం ఆదర్శంగా ఉన్నట్లు అని. అలాగే కొత్తగా ఎవరైనా ఊరికి వస్తే వాళ్ళందరికీ ఇలాంటి భావం వచ్చేది. ఆ ఊరిలో అడుగు పెట్టంగానే అక్కడి వాళ్ళు ఎవరు ప్రత్యేకమైన సాధనలు అంటూ ముక్కు మూసుకొని కూర్చోరు. అంటే పనే దైవం, పనే ధ్యానం, ఆ పనిలో నిజాయితీ, చేసే పూజలో శ్రద్ధ, చేసే అర్చనలో ఏకాగ్రత, సాధనలో అంకిత భావం,
అంటే మనం చేసే ప్రతి పని కూడా భగవత్ స్వరూపం అనే భావం వారికి. వాళ్ళు ఎక్కడ సాధన చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చేయరు. వాళ్ళు చేసే పనుల్లోనే ఇది భగవంతుని పని, ఈ టైము భగవంతుని, ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో అది చేయాలని వాళ్ళ యొక్క డిసిప్లైనే వారికి ఒక సాధనగా ఉన్నింది. ఈ ఆవరణలో ఎవరైనా అమ్మ సన్నిధికి వచ్చినా కొత్తల్లో కూడా సాధనలను పట్టుకు పీకలాడినా కొంతకాలానికి వాటి అనావశ్యకత వారికే గోచరిస్తుంది. కొత్త వాళ్ళకి మనం చదివేయాలి, మనం దేవుడు నామం ఉచ్చరించేయాలి అట్లా అనిపిస్తుంటది కదా. అట్లా అనుకున్నా కొంతకాలానికి వారికే తెలిసేదంటే ఇవన్నీ కాదు, పనే దైవము అని. అంటే ఏంది, ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడం కాదురా, స్వధర్మాన్ని మనం నెరవేర్చుకోవడమే గొప్ప సాధన అని. పాతకాలం నాటి రంగుటద్దాల్లోంచి చూసే వారికి అనిపించవచ్చు, వీరందరూ అంతటి దివ్యమూర్తి సన్నిధిలో ఉండే అదృష్టాన్ని సాధనతో సాఫల్యాన్ని పొందే యత్నం చేయక మామూలు కార్యకలాపాలలో కాలం వృధా చేసుకుంటున్నారేమోనని. ఏంది వీళ్ళు అంత మంచి అవతారమూర్తి ఆడుంటే వీళ్ళు సమయం వృధా చేసుకుంటున్నారే, పోయి పారాయణ చేసుకోకుండా, పోయి నామం చెప్పుకోకుండా, పోయి భజనలు చేసుకోకుండా అని అనిపించేది. ఇటువంటి వాళ్ళల్లో నేనొకడనే అని మాస్టర్ గారే రాసుకున్నారు. ఇక్కడ మాస్టర్ గారే చెప్పుకుంటున్నారు అనమాట. ఏందిరా వీళ్ళ పని ఈ పని అని ఆ సమయం వృధా చేసుకుంటూ ఉన్నారే అని మాస్టర్ గారు కూడా అనుకున్నారంట. అందుకని అమ్మ మాస్టర్ గారికి ఏం చెప్పారో చూద్దాం మనం. ఏ కొండల్లోనో అడవుల్లోకో పారిపోయి అక్కడ కళ్ళు ముక్కు మూసుకొని ఏకాగ్రత కోసం విఫల ప్రయత్నం చేయటం అని చెప్పారు. అంటే ఎక్కడో కూర్చొని వృధా చేసుకోవడం కంటే ఉన్న చోట స్వధర్మాన్ని పాటిస్తే నువ్వు సాధన చేసినట్లే నాయనా, నువ్వెక్కడికో దీనికోసంగా కొండల్లోకి అడవుల్లోకి పోనవసరం లేదు అని మాస్టర్ గారికి చెప్పున్నారు. సృష్టిలో సర్వ జీవకోటిలోనూ ఏర్పడి ఉన్న స్త్రీ పురుష భేద సంబంధం వలన తను తప్పించుకోజూసి సహజోద్రేగులకు అణుచుకోలేక తపోభంగం పొందే కంటే ఈ ఆవరణలో ఎప్పుడు అమ్మను ప్రేమిస్తూ అమ్మనామాన్ని ఉచ్చరిస్తూ సోదర ప్రేమలోను సేవలోను సంపూర్ణ మానవత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నిత్య కార్యకలాపాలలో ఎప్పుడు వాళ్ళ దేహాలను దగ్ధం చేసేవారి తపస్సు చాలా సులభము, పతనానికి తావే లేదు ఆ మార్గం అని అమ్మ చెప్పారు. మనం తపస్సు యోగం అని ఒంటరిగా బయటపోయిన తర్వాత అనవసరపు ఆలోచనలు కలుగుతా ఉంటాయి. అందుకని అందరిలో ఉంటూ అమ్మ ప్రేమను అనుభవిస్తూ సోదరి సోదరులను చూసుకుంటూ ఆనందాన్ని అనుభవించేదానికి ఇది ఒక గొప్ప వేదిక. ఇదే మాస్టర్ గారు మొదటి నుంచి చెప్తుండేది మనకి. మనది అంతా వసుదైక కుటుంబం కావాలి, అందరిలో ఉండాలి, కానీ ఏకత్వాన్ని అనుభవించాలి. మనం దీనికోసం ప్రత్యేకంగా ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఏ తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్న చోటనే సధర్మాన్ని పాటిస్తూ సాధన చేసుకోవడానికి అవకాశం ఉంది అని మాస్టర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు మనకు. భర్తే దైవం, పిల్లలే దైవం, ఇల్లే స్వర్గం అని చెప్తానే ఉన్నారు. అదే కదా ధర్మరాజుని యక్ష ప్రశ్నలలో తపస్సు అంటే ఏమిటి అని అడిగినప్పుడు ధర్మరాజు స్వధర్మమే తపస్సు అని చెప్పారంట. అదే సాయినాథుడు ఆకలితో ఉన్న వారికి అన్నం చేసి పెట్టేవారు, స్వధర్మం, ఆయన ధర్మం ఆయన పాటించారు. అనారోగ్యంతో ఉండే వారికి సేవలు చేశాడు. భరద్వాజ మాస్టర్ గారు చేసిన విధానం కూడా ఇదే కదా. సరైన దృక్పథంతో చూస్తే సర్వత్రా విజ్ఞానాన్ని పొందవచ్చు అన్నది అమ్మ విధానం. దానికి ప్రత్యక్ష తార్కాణము ఆ ఆవరణము. అమ్మ ప్రతిపాదించే నూతన విధానంలో చీపురు, చాట, కత్తిపేట మొదలైన సర్వము పరిపూర్ణత కోసము మానవుని హృదయంలో జరిగే అఖండ ప్రయత్నానికి సంకేతాలుగా కనిపిస్తాయి అన్నారంట. చీపురు ఏం చేస్తుంది, మామూలుగా మనకు చెత్తనంతా చిమ్మేస్తుంది. మనలో ఉన్నటువంటి మలినాన్నంతా చీపురుతో తీసుకోవాలి. చేట ఏం చేస్తుంది, అంత పోగుదోసిన దానిని తీసి బయటపడేస్తుంది. మనలో ఉన్నటువంటి ఆ చెత్త మలినమంతా మనకు ఒక్కసారిగా బయట రాదు, కొంచెం కొంచెంగా పోగుదోసుకొని ఆ చేట అనే దానితో బయట తీసుకోవాలి. కత్తిపీట ఏం చేస్తుంది, కోస్తుంది. అది దేన్నైనా కోయచ్చు,
కాయగూరలు కోస్తుంది, చేపలు కోస్తుంది, పీక కూడా కోస్తుంది, దేన్నైనా కోస్తుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని ఆ కత్తిపీట సహాయంతో కోసి పక్కన పెట్టండిరా. అందుకోసం కానీ ఈ 3 చెప్పున్నారేమో, చాట, చీపుర, కత్తిపీట. ఈ 3 మనకు నిద్ర లేయంగానే ఇందాకే చెప్పుకున్నాం, వాకిలి చిమ్మి ముగ్గు పెట్టడం అని. అది చెయ్యాలంటే మొదటగా కనపడేది మనకు చీపురు. ఆ చీపురు తర్వాత వెంటనే రెండోది చాట, తర్వాతే వంటకు పోతాం అనుకో. ఈ 2 చూసినప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి మలినాన్ని ఉదయాన్నే తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచే మనకు సాధన మొదలైనట్లే కదా. ఉన్న వస్తువుల్ని చూస్తే మనకి సత్సంగం గుర్తొస్తే ఖచ్చితంగా అది చేసినట్లే. అది గుర్తొస్తే చాలు, మనకు అంతా చేయాల్సిన ఇది స్థితికి రాలేం మనం ఇంతలోకి. కానీ అవి చూసినప్పుడల్లా మనలో ఉన్నటువంటి మలినాన్ని తొలగించుకోవడానికి చీపురంతా వాకిలు చిమ్ముకుంటే కాస్త కోస్త మనం సాధన చేసినట్టే. జీవితం అంతా కూడా వేదాల సారాంశమే. మొట్టమొదటిది కర్మయోగం, తర్వాత భక్తి యోగం, జ్ఞానయోగం. అదే మొట్టమొదట బాబా కూడా ఏం చెప్పారు? పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు అని చెప్పారు. ఈ వేదాల సారమంతా కూడా అమ్మిదే చెప్పున్నారు. ఉదయ ప్రార్థనలో మాస్టర్ గారు పూర్తిగా వీటి గురించి వివరించేశారు. అన్ని గ్రంథాలు అన్ని మనం పఠనం చేయలేం కాబట్టి ఒక్క ఉదయ ప్రార్థనలో వివరించేస్తున్నారు. ఆ ఉదయ ప్రార్థనలోని 4 పేజీలు కూడా మొత్తం వేదాల సారాంశమే. ఆ సారాంశాన్ని బాబా 3 ముక్కల్లో చెప్పారు. పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు పఠనం చెయ్యి అని బాబా 3 ముక్కల్లో చెప్తే, మాస్టర్ గారు మనకు అర్థమవడం కోసంగా ఆ ఉదయ ప్రార్థన 4 పేజీల్లో 30 ముక్కల్లో చెప్పున్నారు. ఇంతవరకు మనం గుర్తించుకోగలిగితే మన జన్మ ధన్యమైనట్లే. మన జన్మ ధన్యం చేయడం కోసంగా వచ్చి మన వెంట ఉండి మనల్ని సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేసి 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 ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు, మనల్ని మంచి మార్గంలో నడిపించడం కోసంగా. కాబట్టి మనందరం కూడా మనం సన్మార్గంలో నడిస్తే మొదటగా ఆనందించే వ్యక్తి మాస్టర్ గారు. ఎందుకంటే మనకు ఆ దారి మార్గాన్ని చూపించినటువంటి మార్గదర్శి కాబట్టి మనందరం కూడా ఆ తండ్రికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు జిల్లెల్లమూడి అనసూయ మాత की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. గురుదేవ దత్త.